the continuation part in this setting arrangement. Last class I told you about this setting arrangement which is concerned to the structure of row. ఒక వరుసలో లెఫ్ట్ ఎలా మూవ్ అవ్వాలి, రైట్ ఎలా మూవ్ అవ్వాలి. ఒకవేళ రెండు వరుసలు ఉన్నా లెఫ్ట్ ఎలా మూవ్ అవ్వాలి, రైట్ ఎలా మూవ్ అవ్వాలి. నా సర్కిల్ అరేంజ్మెంట్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉంది, ఒక 6 మెంబర్స్ 8 మెంబర్స్ ఉన్నారు సర్కిల్లో. ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని అరేంజ్ చేయండి సర్కిల్లో అంటాడు. అలాంటప్పుడు ఆ 8 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ABCDEFGH అని 8 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని అరేంజ్ చేయాలి. ఆ కండిషన్స్ ఇస్తాడు మనకి డేటా. ఏ పక్కన ఏకి లెఫ్ట్లో బి ఉండాలి, సికి రైట్లో ఎఫ్ ఉండాలి, హెచ్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరో ఒకరు ఉండాలి, థర్డ్ రైట్లో ఒకరు ఉండాలి. ఇలా కండిషన్స్ ఇస్తాడు. అది ఎలా మూవ్ చేస్తాం అంటే సర్కిల్లో లెఫ్ట్ ఎలా మూవ్ అవ్వాలి, రైట్ ఎలా మూవ్ అవ్వాలి. బేసికల్గా చాలామంది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటారు. క్లాక్ యాంటీ క్లాక్ అనే ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి బేసిక్గా చూద్దాం. నౌ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉంది. సో సర్కిల్ ఎప్పుడు సెంటర్ ఫేసింగ్ అంటే ఒకటి, నాన్ ఫేసింగ్ సెంటర్ అంటే ఇంకొక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఉంది, ABCF 4 పర్సన్స్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ అంటున్నాడు. సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్. ఇన్ ఏ సర్కిల్ అంటే లోపలని కాదు, అలాంగ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. ఫేసింగ్ ద సెంటర్ అంటున్నాడు. ఫేసింగ్ ద సెంటర్ అంటే కూర్చున్న వాళ్ళు సర్కిల్ సెంటర్ని ఫేస్ చేస్తున్నాడు ప్రతి ఒక్క పర్సన్. ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటున్నాడు. ఆ కూర్చున్న పర్సన్స్ ఒక్కొక్కరికి ఆపోజిట్లో ఉన్నారంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్కిల్లో ఒక పర్సన్ వేసాను అనుకోండి, దీనికి ఆపోజిట్ అంటే ఇదన్నమాట. ఇంకో పర్సన్ వేయాలి. ఇక్కడ వేసాను అనుకోండి, ఇక్కడ ఒక పర్సన్ వేయాలి. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, సర్కిల్ని ఫేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాశాను ABCF. ఊరికే ఎగ్జాంపుల్ కోసం నేను రాశాను. యాక్చువల్గా పర్సన్స్ని ఫిల్ చేయాలంటే మనకి డేటా ఇస్తాడు. ఆ డేటా ప్రకారం మనం ఫిల్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఈ సర్కిల్లో లెఫ్ట్ ఎలా మూవ్ అవ్వాలి, రైట్ ఎలా మూవ్ అవ్వాలి. బేసికల్గా సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, ఇది రో కదా. సో రోని బేస్ చేస్తే మన సర్కిల్లో లెఫ్ట్ రైట్ మూవ్ అవుతాం. ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ ఎడం పక్క ఉండేది కాబట్టి, ఇది మనకి కుడి పక్క ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ అంటాం. సర్కిల్లో కూడా మనము సర్కిల్లో లెఫ్ట్లో మూవ్ అవ్వాలి, రైట్ ఎలా మూవ్ అవ్వాలంటే మన లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ని అప్వర్డ్స్ పైకి చేసాం అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్తో తిప్పామనుకోండి, ఎడం చేయి తిరిగితే కార్ స్టీరింగ్ లాగా అనమాట. సో లెఫ్ట్ హ్యాండ్ తిప్పామనుకోండి, దీన్ని లెఫ్ట్ అంటాం. ఇది లెఫ్ట్, ఈ లెఫ్ట్ 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 ఇట్లా. అలాగే సర్కిల్లో మూవ్స్ టువర్డ్స్ టు రైట్ అని చెప్పామనుకోండి, సర్కిల్లో రైట్ ఎలా పోవాలంటే కుడి చేయి ఉంది కదా, కుడి చేయిని బేస్ చేస్తాం, మనం పైకి ఎత్తామనుకోండి ఇది రైట్ అవుతుంది. సో రైట్. సో అలాగే మరొకసారి లెఫ్ట్ రైట్ పోవడం అనేది ఆ మూమెంట్ ఎలా వస్తుందంటే మన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ని బేస్ చేస్తాం. సి ఇప్పుడు ఈ సర్కిల్లో రైట్ సైడ్ మూవ్ అవ్వాలంటే కుడి చేయి ఉంది కదా, కుడి చేయిని తిప్పామనుకోండి, జస్ట్ కుడి చేయిని ఇటు తిప్పితే కుడి చేయిని బాటం, లెఫ్ట్ హ్యాండ్ తిప్పామనుకోండి లెఫ్ట్ అవుతుంది. ఇప్పుడు బేస్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ ఆఫ్ ఏ ఎవరున్నారు అని చెప్పామనుకోండి, లెఫ్ట్ ఆఫ్ ఏ ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో ఇప్పుడు ఏ ఫేసింగ్ కదా. సో హూ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ఏ అని చెప్పామనుకోండి, ఇప్పుడు ఫేసింగ్ ఇది పర్సన్. లెఫ్ట్ అంటే ఇక్కడ నుంచి ఈ యారో నుంచి మనకి లెఫ్ట్ అనమాట, రైట్ అంటే మనకి రైట్. లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే ఏమొస్తున్నప్పుడు ఎఫ్, రైట్ ఆఫ్ ఏ అంటే బి. అలాగే బీకి లెఫ్ట్ ఎవరు, రైట్ ఎవరు. సో బీకి లెఫ్ట్ అయినప్పుడు బి ఫేసింగ్ ఇలా ఉంటుంది, అందరినీ సెంటర్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బి ఇలా ఉంది, లెఫ్ట్ ఆఫ్ బి అంటే ఏమొస్తుంది ఏ, రైట్ ఆఫ్ బి అంటే సి. అలాగే ఎఫ్ ఇలా ఉన్నారు కదా, ఎఫ్ ఫేస్ ఎలా ఉంటుంది, యారో మనకి ఎలా అయితే ఉందో అలా ఉంటుంది ఫేస్. ఎఫ్ ఇలా ఉంది ఫేస్. లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంటే ఏమొస్తుంది, ఆ పక్క వస్తుంది సి. రైట్ ఆఫ్ ఎఫ్ అంటే ఏ వస్తారు. అలాగే సి అనే పర్సన్ ఉన్నారు, హూ ఈజ్ ద రైట్ ఆఫ్ సి అని చెప్పామనుకోండి, సి ఫేస్ ఇలా ఉంది. రైట్ ఆఫ్ సి అంటే ఆ పక్క వస్తుంది ఎఫ్, లెఫ్ట్ ఆఫ్ సి అంటే ఈ పక్క, సికి ఈ పక్క లెఫ్ట్ అనమాట. ఎవరు వస్తారు, బి వస్తారు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సర్కిల్ తీసుకుంటాం, అదే 4 పర్సన్స్
4 పర్సన్స్ సర్కిల్లో ఉన్నారు, ఫేసింగ్ ద సెంటర్ ఆపోజిట్ ఈచ్ అదర్ అని చెప్పామనుకోండి. 1 2 3 4 ఎలా తీసుకోవచ్చు మన ఇష్టం. కాకపోతే ఒక పర్సన్ పెట్టినప్పుడు ఆ పర్సన్కి ఆపోజిట్లో ఇంకో పర్సన్ పెట్టాలి, ఎందుకంటే అంటున్నాడు ఆపోజిట్ ఈచ్ అదర్ అని. నౌ సి ఏ బి సి ఎఫ్. నేను ఊరికి అజంప్షన్స్ కోసం వేసాను ఫిగర్లో. ఇప్పుడు మనం కనుక్కొస్తుంది ఏంటంటే ఒక పర్సన్కి ఒక పర్సన్ లెఫ్ట్ ఎవరు రైట్ ఎవరు ఈచ్ పర్సన్కి. నౌ సి ఇక్కడ స్ట్రక్చర్ ఏంది, 4 పర్సన్స్ ఏబిసిఎఫ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్. సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ అంటే లోపల వేసుకోకూడదు, అలాంగ్ ద సర్కంఫరెన్స్ అనమాట. మొత్తం పరిధి పైన వేసుకోవాలి వాళ్ళని. సరే చూద్దాం. లెఫ్ట్ ఆఫ్ ఏ అని చెప్పామనుకోండి, ఏ ఫేసింగ్ ఇట్లా ఉంది, ఫేస్ యారో మార్క్ని బేస్ చేసుకుంటే మన ఫేస్ అంటే ఆ పాత్రలో ఏ లెఫ్ట్ ఆఫ్ ఏ అయినప్పుడు నువ్వే ఏ అనుకోవాలి, నీకు లెఫ్ట్ అనుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు లెఫ్ట్ అంటే ఏమొస్తుంది, నాకు ఈ పక్క వస్తుంది కాబట్టి లెఫ్ట్ ఆఫ్ ఏ ఏమొస్తుంది, ఎఫ్ వస్తుంది. అలాగే లెఫ్ట్ ఆఫ్ బి అంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను కదా, హూ ఈజ్ ద పర్సన్ రైట్ ఆఫ్ ఏ అంటే నాకు రైట్ అనమాట. నాకు రైట్ ఏమొస్తుంది, ఇది వస్తుంది, భుజం బి వస్తుంది. అలాగే ఎఫ్కి లెఫ్ట్ ఎవరు రైట్ ఎవరు, ఎఫ్ ఫేసింగ్ ఇలా ఉంది. లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అన్నప్పుడు నాకు లెఫ్ట్ ఏమొస్తుంది, ఆ పక్క వస్తుంది లెఫ్ట్. ఎవరు వస్తారు, సి. లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంటే సి, రైట్ ఆఫ్ ఎఫ్ అంటే ఏ. అలాగే బి అనే పర్సన్కి లెఫ్ట్ ఎవరు రైట్ ఎవరు, బి ఫేస్ ఎలా ఉంది, ఇది ఇలా ఉంది బి ఫేస్. బికి రైట్ అంటే ఏమొస్తుంది, ఆ పక్క వస్తుంది. రైట్ ఆఫ్ బి అంటే సి, లెఫ్ట్ ఆఫ్ బి అంటే ఏ. అలాగే ఇప్పుడు సి ఉన్నారు, సికి లెఫ్ట్ ఎవరు రైట్ ఎవరు, లెఫ్ట్ ఆఫ్ సి అంటే ఏమొస్తున్నప్పుడు సి ఫేస్ ఇలా ఉంది కదా. సర్కిల్లో కింద ఉండే పర్సన్స్ మనలాగా ఉంటారు ఫేసింగ్. సర్కిల్లో రైట్ టాప్లో ఉండే పర్సన్స్ మనకి ఆపోజిట్లో ఉంటారు. కాబట్టి లెఫ్ట్ ఆఫ్ సి అని చెప్పామనుకోండి, లెఫ్ట్ ఆఫ్ సి అంటే ఎఫ్ అని చెప్పకూడదు, రైట్ ఆఫ్ సి అంటే బి అని చెప్పకూడదు. సి యొక్క ఫేసింగ్ ఇలా ఉంటుంది కిందికి, కాబట్టి లెఫ్ట్ ఆఫ్ సి అంటే ఈ పక్క వస్తుంది ఎవరు, లెఫ్ట్ ఆఫ్ సి అంటే బి వస్తుంది. అలాగే రైట్ ఆఫ్ సి అంటే ఏమొస్తుంది, సికి ఈ పక్క కదా రైట్ అంటే ఎఫ్ వస్తుంది. అంటే సర్కిల్లో బాటమ్ సెమీ సర్కిల్ అంటే కింద ఉన్న వాళ్ళు మనలాగా ఉంటారు. లెఫ్ట్ అంటే మనకి లెఫ్ట్, రైట్ మన రెఫరెన్స్ తీసుకుంటాం. పైకి వచ్చినప్పుడు మనము కాస్త చూసి చెప్పాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి 4 మెంబర్స్ కాకుండా 6 మెంబర్స్ ఉన్నారు అనుకుంటాం. ఇక్కడ సర్కిల్లో ఆ 6 మెంబర్స్కి లెఫ్ట్ ఎవరు వస్తారు, రైట్ ఎవరు వస్తారు, ఊరికే అజంప్షన్ చూసుకుంటాం. ఒక సర్కిల్ ఉంది, 6 మంది ఉన్నారంట, ఎట్లా నేర్చుకోవచ్చు. కాకపోతే ఆ 6 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ ద సెంటర్ అంటున్నాడు. ఫేసింగ్ వేరు, నాన్ ఫేసింగ్ వేరు. సరే 6 మంది కూర్చున్న ప్రతి ఒక్క పర్సన్ సెంటర్ని ఫేస్ చేస్తున్నాడు, ఆపోజిట్ ఈచ్ అదర్ అంటున్నాడు. ఒకవేళ ఆపోజిట్ ఈచ్ అదర్ అని చెప్పకపోతే మనం ఇట్లా వరుసగా కూడా తీసుకోవచ్చు. సో జనరల్గా అలా ఉండదు. సో ఈ విధంగానే ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పేర్లు పెడతాం, ఏ బి సి ఎఫ్ జి హెచ్ అలా పెట్టాను. 6 మంది ఉన్నారు, 6 మంది సర్కిల్ని ఫేస్ చేస్తున్నారు సెంటర్ని. కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాబట్టి ఇది బేసిక్స్ నేర్చుకుంటే పజిల్స్ మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సరే ఇప్పుడు లెఫ్ట్ ఆఫ్ ఏ ఎవరు, లెఫ్ట్ ఆఫ్ బి ఎవరు, ఇలా ఒక్కొక్కరు. సో ఇప్పుడు ఏ పర్సన్ సెంటర్ని ఫేస్ చేస్తున్నారు కదా, లెఫ్ట్ ఆఫ్ ఏ అని చెప్పామనుకోండి, ఏకి లెఫ్ట్ అంటే ఈ పక్క వస్తారు ఎవరు. సో యారో మార్కుని బట్టి చెప్తాం, యారో మార్కు లేకపోతే చెప్పలేము. లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే ఏమొస్తుంది, హెచ్. రైట్ ఆఫ్ ఏ అంటే బి. అలాగే బిలో ఉన్నా కదా, లెఫ్ట్ ఆఫ్ బి అంటే ఏమొస్తుంది, ఏ. రైట్ ఆఫ్ బి అంటే సి. అలాగే హూ ఈజ్ ద పర్సన్ లెఫ్ట్ ఆఫ్ హెచ్ అన్నప్పుడు హెచ్ వీళ్ళ ఫేస్ ఉంది, లెఫ్ట్ అంటే ఈ పక్క వస్తుంది. లెఫ్ట్ ఆఫ్ హెచ్ అంటే జీ, రైట్ ఆఫ్ హెచ్ అంటే ఏ. అలాగే జీ అనే పర్సన్ ఇట్లున్నారు కదా, లెఫ్ట్ ఆఫ్ జీ అంటే ఏమొస్తుంది, జీకి లెఫ్ట్ అంటే ఆ పక్క వస్తుంది. లెఫ్ట్ ఆఫ్ జీ అంటే ఎఫ్, రైట్ ఆఫ్ జీ అంటే హెచ్. అలాగే సి తీసుకుంటాం. హూ ఈజ్ ద పర్సన్ లెఫ్ట్ ఆఫ్ సి అని చెప్పామనుకోండి, సి ఇలాగదా ఉన్నాడు. సి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది, కిందికి వస్తుంది ఈ పక్క. రైట్ అంటే ఆ పక్క పోతుంది. లెఫ్ట్ ఆఫ్ సి అంటే బి వస్తుంది, రైట్ ఆఫ్ సి అంటే ఎఫ్ వస్తుంది. అలాగే ఎఫ్కి లెఫ్ట్ ఎవరు రైట్ అని చెప్పామనుకోండి, ఎఫ్ మనలాగా ఇలాగ ఉన్నాడు ఫేసు, దో ఎఫ్ కిందికి ఉన్నాడు ఫేసు అంటే ఇలా ఉంది. లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంటే ఏమొస్తున్నప్పుడు సి ఆ పక్క, రైట్ ఆఫ్ ఎఫ్ అంటే ఈ పక్క జీ. అలాగే చూద్దాం, హూ ఈజ్ ద పర్సన్ లెఫ్ట్ ఆఫ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే హెచ్, ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ అంటే బి.
హూ ఈజ్ ద పర్సన్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏం చెప్పామనుకోండి, ఏ నుంచి సెకండ్ లెఫ్ట్ అంటే 1 2, లెఫ్ట్ అంటే ఈ పక్క ఎడం భుజం 1 2, ఎవరు వస్తారు? జీ వస్తారు. హూ ఈజ్ ద పర్సన్ సెకండ్ రైట్ ఆఫ్ ఏం చెప్పాను అనుకోండి, ఏ నుంచి రైట్ అంటే కుడి పక్క కదా 1 2, సి వస్తారు. హూ ఈజ్ ద పర్సన్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఏం చెప్పామనుకోండి, ఏ నుంచి థర్డ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్, ఏ నుంచి ఈ పక్క మన లెఫ్ట్ తీసుకుంటాం. సర్కిల్లో కూడా లెఫ్ట్ అంటే మన భుజం, రైట్ అంటే మన భుజం తీసుకుంటాం. థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఏం చెప్పామనుకోండి, ఏ నుంచి ఏ ఫేసింగ్ కదా, లెఫ్ట్ అంటే ఈ పక్క వస్తుంది ఎడం భుజం 1 2 3. థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ వస్తారు. అలాగే థర్డ్ రైట్ ఆఫ్ ఏ అంటే ఏమొస్తున్నప్పుడు ఏ నుంచి 1 2 3 ఎఫ్ వస్తారు. అలాగే హూ ఈజ్ ద నైబర్స్ ఆఫ్ ఏ అని చెప్పాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నైబర్స్ అంటే అర్థమైంది, లెఫ్ట్ టు రైట్ ఉండే పర్సన్స్ నైబర్స్ అంటాం. లెఫ్ట్ ఇప్పుడు ఏకి నైబర్స్ ఏమొస్తారు? హెచ్ అండ్ బి, వాళ్ళని నైబర్స్ అంటాం. అలాగే హూ ఈజ్ ద నైబర్ ఆఫ్ హెచ్ అండ్ బి అని చెప్పామనుకోండి, అప్పుడు హెచ్కి బికి నైబర్ ఎవరు అంటే ఏ వస్తుంది. అలా నైబర్స్ ఆఫ్ ఏ అంటే హెచ్ అండ్ బి లేదా బి అండ్ హెచ్. హూ ఈజ్ ద నైబర్ ఆఫ్ హెచ్ అండ్ బి అంటే వీళ్ళిద్దరికి కలిపి నైబర్ అంటే ఏ. అలా నెక్స్ట్ హూ ఈజ్ ద ఏ ఈజ్ ఫేసింగ్ హూమ్ అని చెప్పామనుకోండి, ఏ ఎవరిని ఫేస్ చేస్తున్నాడంటే ఎఫ్. అలాగే హూ ఈజ్ ఫేసింగ్ హెచ్ సి, హూ ఈజ్ ఫేసింగ్ జీ బి. ఇలా మనకి ఏ పర్సన్కి ఏ పర్సన్ లెఫ్ట్, ఏ పర్సన్కి ఏ పర్సన్ రైట్ అని కూడా మనం చెప్పచ్చు. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ జీ అండ్ బి అని చెప్పాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జీ అండ్ బి, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ జీ అండ్ బి అంటే జీకి బికి మధ్యలో ఉన్నప్పుడు ఈ గ్యాప్ అని కావచ్చు, ఆ గ్యాప్ అని కావచ్చు. ఈ గ్యాప్లో ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్. ఆ గ్యాప్లో ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్. 2 + 2 4 అని చెప్పకూడదు, ఒక 2 చెప్పాలి. ఎందుకంటే హౌ మెనీ మెంబర్స్ బిట్వీన్ అన్నప్పుడు ఈ పక్క 2 ఉంది, ఆ పక్క 2 ఉంది, ఈక్వల్ నెంబర్ ఉంటేనే ఆన్సర్ ఒక 2 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 8 మెంబర్స్ ఉన్నారు అనుకుంటాం ఇదే సర్కిల్లో. ఈసారి 6 మెంబర్స్ కాకుండా 8 మెంబర్స్ ఉన్నారు. చూద్దాం ఎలా వస్తుందో. ఎన్ నా ఎట్లుంది స్ట్రక్చర్ ఇక్కడ? ఒక 8 మెంబర్స్, 8 ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్. ఎవరారు వాళ్ళు? 8 ఫ్రెండ్స్ MHABNCFG ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ ద సెంటర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటున్నాడు. కూర్చున్న ప్రతి ఒక్క పర్సన్ సెంటర్ని ఫేస్ చేస్తున్నాడు. అంటే ఇది ఫేసింగ్ ద సెంటర్ కాన్సెప్ట్ అనమాట. ఒక్కోసారి ఏముంటుంది, 8 మెంబర్స్ ఉన్నారు, నాన్ ఫేసింగ్ ద సెంటర్ అంటాడు. అంటే కూర్చున్న ప్రతి ఒక్క పర్సన్ అప్పుడు బయటికి ఫేస్ చేస్తుంటాడు అనమాట. అది నాన్ ఫేసింగ్ మోడల్ అనమాట సర్కిల్లో. సో మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ పరంగా క్లరికల్ కావచ్చు, పీఓస్ కావచ్చు, ఫేసింగ్ మోడల్ ఇవ్వచ్చు, నాన్ ఫేసింగ్ మోడల్ ఇవ్వచ్చు. అలాగే ఒక 8 మెంబర్స్ ఉన్నారండి, అందులో ఒక 5 మంది ఫేసింగ్, ఇంకా రిమైనింగ్ 3 పర్సన్స్ నాన్ ఫేసింగ్ అంటాడు. అలా ఇస్తాడు పజిల్స్. అంటే మిక్స్డ్ ప్రాబ్లమ్స్ అన్నమాట, కాంప్లెక్స్ మోడల్ అంటారు దాన్ని. సో ఫేసింగ్ కొద్దిమంది, నాన్ ఫేసింగ్ కొద్దిమంది. సో అటువంటి పజిల్స్ మనకి ఎగ్జామ్ పీఓస్లో కానీ క్లరికల్ కానీ ఇస్తాడు. అటువంటి పజిల్స్ మనం చేసినప్పుడు విల్ గెట్ మన వర్త తెలుస్తుంది. చిన్న చిన్న సిట్టింగ్ అరేంజ్మెంట్ స్పెషాలిటీ ఏంటంటే పెద్ద పెద్ద పజిల్స్ ఉంటాయి. ఒక చిన్న సెంటెన్స్ కనుక నువ్వు తప్పు చేసినట్లయితే స్ట్రక్చర్ని మొత్తం పజిల్ మొత్తం ఎగిరిపోతుంది. అందుకే ఎప్పుడు కానీ ఎగ్జామ్స్లో మనకి హార్ట్ ఆఫ్ సబ్జెక్టు సిట్టింగ్ అరేంజ్మెంట్ కాబట్టి దాదాపు 13 నుంచి 18 మార్కులు, క్లరికల్లో అయితే 10 నుంచి 13 మార్కులకి ఇస్తాడు. పీఓస్లో అయితే అవుట్ ఆఫ్ 35లో దాదాపు 16 నుంచి 18 దాకా క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే పజిల్స్ అనమాట, ఒక 5-6 పజిల్స్ ఇస్తాడు. కాబట్టి ఈచ్ అండ్ ఎవరి పజిల్స్లో ప్రతి ఒక్క పజిల్ మనకి ఎగ్జామ్ కన్సర్న్లో ఈజీగా ఉంటుంది అనుకోదండి. సో ఈజీగా ఉన్నట్టు ఉంటాయి, మోడరేట్గా ఉంటాయి, కొన్ని క్రిటికల్గా ఉన్నట్టు ఉంటాయి. ఆ క్రిటికల్ చేసేటప్పుడు బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ మనకి టైమింగ్ రాదు. పజిల్స్ని చేసే విధానం వేరు. పజిల్స్ చేసే విధానం 2 రకాలు ఉంటాయి. సబ్జెక్టివ్ ప్రకారం చేయడం వేరు, స్పీడ్ పెంచి చేయడం వేరు. సో కేవలం సబ్జెక్ట్ ఉన్న మాత్రం వర్కౌట్ కాదు, స్పీడ్ ఉన్న మాత్రం వర్కౌట్ కాదు. సబ్జెక్ట్ స్పీడ్తో పాటు చేసే విధానం ఇన్ టైంలో చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనకి చేస్తూ ఉంటాం పజిల్స్, మధ్యలో ఎక్కడ స్టక్ అయిపోతుంది. ఎగ్జామ్స్లో పిల్లలు చాలామంది తప్పు చేస్తూ ఉంటారు, స్టక్ అయిపోతారు. అలా స్టక్ కాకూడదు. నీ వల్ల కాలేదు వెంటనే వదిలేసి మరుక్షణం. ఎందుకంటే టైం వేస్ట్. క్వశ్చన్స్ ఒక పజిల్ని కట్ చేస్తే మొత్తం కంప్లీట్గా చేయగలిగితేనే 5 క్వశ్చన్స్ చేయగలుగుతాం దాన్ని బేస్ చేసి. కాబట్టి అన్ని పజిల్స్ చేయాలనుకోవడం ఫులిష్. ఏది ఈజీగా ఉందో దాన్ని ఫస్ట్ మనం చేసేసి
కాంప్లెక్స్ మోడల్ కొద్దిగా టఫ్గా ఉన్నటువంటి వదిలేసేది బెస్ట్. నౌ సి, వదిలేయడం అంటే మొత్తం వదిలేయడం కాదు, ఎక్కడో ఒకటి ఆరో వదిలేస్తాం అంతే. ఇప్పుడు చూడు 8 మెంబర్స్ ఉన్నారు సర్కిల్లో, అందరు కలిసి సెంటర్ ఫేసింగ్ అంట. చూద్దాం ఎవరికెవరు లెఫ్ట్ అని. ఇప్పుడు ఏ ఉన్నాడు ఇట్లా, ఏ సెంటర్ ఫేస్ చేస్తున్నాడు. ఏకి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది, నాకు లెఫ్ట్. ఏకి రైట్ అంటే నాకు రైట్, అంటే నేను ఏలో ఉన్నాను కాబట్టి. అలాగే లెఫ్ట్ ఆఫ్ ఏ అని చెప్పామనుకోండి హెచ్, రైట్ ఆఫ్ ఏ అంటే ఏమొస్తుంది కుడి పక్క కదా బి. అలాగే హూ ఇస్ ద పర్సన్, హెచ్కి లెఫ్ట్ ఎవరు ఎమ్, హెచ్కి రైటు ఏ. అలాగే లెఫ్ట్ ఆఫ్ బి అని చెప్పామనుకోండి బికి లెఫ్ట్ ఎవరు ఏ, బికి రైటు ఎన్. అలాగే ఎమ్ ఇట్లా ఫేసింగ్, లెఫ్ట్ ఆఫ్ ఎమ్ అని చెప్పామనుకోండి ఎమ్కి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది నాకు లెఫ్ట్, లెఫ్ట్ అంటే ఈ పక్క వస్తుంది. లెఫ్ట్ ఆఫ్ ఎమ్ అంటే జీ, రైట్ ఆఫ్ ఎమ్ అంటే ఎమ్ నుంచి కుడి పక్క ఏమొస్తుంది కుడి భుజానికి హెచ్. లెఫ్ట్ ఆఫ్ జీ అంటారు ఎఫ్, రైట్ ఆఫ్ జీ అంటే ఎమ్. అలాగే హూ ఇస్ అ పర్సన్, లెఫ్ట్ ఆఫ్ ఎన్ అంటున్నా, ఎన్కి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది ఎన్ ఫేసింగ్ ఇట్లా కదా, ఇది ఏరో మార్కు. లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఆఫ్ ఎన్ అంటే కిందికి వస్తుంది ఎవరు బి, రైట్ ఆఫ్ ఎన్ అంటే సి. అలాగే సి ఫేసింగ్ కదా, లెఫ్ట్ ఆఫ్ సి అంటే ఏమొస్తుంది ఎన్, రైట్ ఆఫ్ సి అంటే ఎఫ్. అలాగే ఎఫ్ ఫేస్కి ఎఫ్ నుంచి లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ ఎవరు అంటే జీ అని చెప్పకూడదు, రైట్ ఆఫ్ ఎఫ్ అంటే సి అని చెప్పకూడదు. ఎఫ్ ఫేసింగ్ ఎలా ఉంది కిందికి ఉంది. ఎప్పటి కానీ సర్కిల్ హాఫ్ సర్కిల్ అంటాం, సర్కిల్ని హాఫ్ చేస్తామంటే ఇది బాటమ్ సెమీ సర్కిల్, అది టాప్ సెమీ సర్కిల్. ఆ టాప్ సెమీ సర్కిల్ ఉండాలి, మనలాగా ఉండరు, మనకి ఆపోజిట్లో ఉంటారు కాబట్టి మనం చూసి చెప్పాలి. ఎఫ్ ఎలా ఉంటుంది, ఇదో ఇలా ఉంది ఎఫ్ ఫేస్ కిందికి ఉంది సౌత్కి. లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంటే ఏమొస్తున్నప్పుడు సి, రైట్ ఆఫ్ ఎఫ్ అంటే జీ ఇలా. సరే సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే ఏమొస్తున్నప్పుడు ఏ నుంచి సెకండ్ లెఫ్ట్ అంటే మన ఎడం భుజం తీసుకుంటాం, మన ఎడం భుజం 1 2 ఎవరు ఎమ్. సెకండ్ రైట్ ఆఫ్ ఏ అని చెప్పామనుకోండి ఏ నుంచి కుడి పక్క కదా కుడి భుజం 1 2 అట్లా. సర్కిల్లో లెఫ్ట్ అన్నప్పుడు రైట్ అన్నప్పుడు లెఫ్ట్ అంటే మన ఎడం భుజం తీసుకుంటాం, రైట్ అన్నప్పుడల్లా కుడి భుజం తీసుకొని రెఫరెన్స్ తీసుకుంటూ ఉంటాం. అంతేగాని క్లాక్ వైజ్లు యాంటీ క్లాక్ వైజ్లు చాలామంది యూజ్ చేస్తుంటారు, అలా తీసుకుంటే మిస్లీడ్ అవుతారు. సో టచ్ చేయలేం, టైం బీయింగ్ పడుతుంది, లేట్ అవుతుంది. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టువర్డ్స్ టు లెఫ్ట్ ఆర్ రైట్ ఇన్ దిస్ సర్కిల్, జస్ట్ వీ హ్యావ్ టు మూవ్ బై యూజింగ్ అవర్ ఆర్మ్స్. మన ఆర్మ్స్ని భుజాలను తీసుకొని రెఫరెన్స్ తీసుకుంటే, రైట్ అని చెప్పామనుకోండి కుడి చేయి ఇది కాబట్టి ఇటు వెళ్ళిపోండి, లెఫ్ట్ పోవాలి ఎడం చేయి తీసుకుని ఇటు వెళ్ళిపోండి, అంతే సరిపోతుంది. కాబట్టి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ చూడండి సెకండ్ రైట్ ఆఫ్ ఏ అని చెప్పా, ఏకి ఇమ్మీడియట్ రైట్ ఎవరు బి, ఏకి ఎన్ ఏమవుతారు సెకండ్ రైట్, ఏకి థర్డ్ రైట్ అంటే సి, ఏకి ఫోర్త్ రైట్ అంటే ఎఫ్, ఏకి ఫిఫ్త్ రైట్ అంటే జీ, ఏకి సిక్స్త్ రైటు ఎం, ఏకి సెవెంత్ రైటు హెచ్. ఏ నుంచి ఇప్పుడు ఇలా లెఫ్ట్ బౌల్ అనుకోండి, ఏకి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఎవరు హెచ్, ఏకి సెకండ్ లెఫ్ట్ ఎం, ఏకి థర్డ్ లెఫ్ట్ జీ, ఏకి ఫోర్త్ రైటు ఎఫ్, ఏకి ఫిఫ్త్ రైటు సి, ఏకి సిక్స్త్ రైటు ఏకి ఫిఫ్త్ లెఫ్ట్ సి, ఏకి సిక్స్త్ లెఫ్ట్ ఎన్, ఏకి సెవెంత్ లెఫ్ట్ బి అట్లా. సో కాబట్టి లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ తిప్పేస్తాం, రైట్ అన్నప్పుడు రైట్ తిప్పేస్తాం. ఒకవేళ నేను హౌ ఈజ్ జీ అంటే ఒక పర్సన్కి ఒక పర్సన్ ఎలా ఉంటాడు రెఫరెన్స్ అనేది. ఇప్పుడు ఈ ఫిగర్లో హౌ ఈజ్ జీ అని చెప్పామనుకోండి, జీ ఎలా ఉన్నారు అంటే జీ పొజిషన్ ఎలా ఉంది విత్ రెస్పెక్ట్ టు ఏ అని చెప్పామనుకోండి. అడిగేది ఎవరి గురించి జీ గురించి. హౌ ఈజ్ జీ క్వశ్చన్ మార్క్ వేసాను, హౌ ఈజ్ జీ విత్ రెస్పెక్ట్ టు ఏ అని చెప్పామనుకోండి. ఏ నుంచి జీని ఎలా ఉన్నానంటే ఒక పర్సన్కి ఒక పర్సన్ ఎలా ఉన్నాడు అంటే సర్కిల్లో మనము లెఫ్ట్ నుంచి కౌంట్ చేసి చెప్పాలి, అలాగే రైట్ నుంచి కౌంట్ చేసి రెండు వైపులా చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఈజ్ జీ విత్ రెస్పెక్ట్ టు ఏ అంటున్నా, ఇది హౌ ఈజ్ జీ విత్ రెస్పెక్ట్ టు ఏ అంటున్నా. అంటే అర్థమైంది జీ పొజిషన్ ఏంది ఎక్కడి నుంచి ఏ నుంచి. ఇప్పుడు మనం ఏ నుంచి చూస్తాం, ఏ ఇక్కడ ఉన్నా కదా, ఇక్కడి నుంచి జీ ఏమొస్తుంది ఎడం పక్క కదా 1 2 3 అంటే ఏంది థర్డ్ లెఫ్ట్, ఒక ఆప్షన్ ఏమో థర్డ్ లెఫ్ట్, ఇంకోటి ఏంది రైట్ నుంచి కూడా చెప్పాల్సి వస్తుంది. ఏ నుంచి ఏమొస్తుంది అప్పుడు ఏ నుంచి రైట్ సైడ్ కదా, లెఫ్ట్ నుంచి చెప్పేసాం, లెఫ్ట్ నుంచి ఏమొస్తుంది 1 2 3 కదా, రైట్ నుంచి ఏమొస్తుంది 1 2 3 4 5 ఆర్ ఫిఫ్త్ రైట్ అని చెప్పాలి. సో ఒక పర్సన్కి ఒక పర్సన్ ఎన్న పొజిషన్ ఉన్నాడు అన్నప్పుడు రెండు వైపుల నుంచి మనం చెప్పాలి. ఆ రెండు వైపుల నుంచి చెప్పినప్పుడు ఆప్షన్స్లో మనకి ఏదో ఒకటే ఉంటుంది, ఒక్కోసారి రెండు కూడా ఇస్తాడు, బోత్ ఐదర్ 1 or 2 అనేసి. కాబట్టి
ఒక పర్సన్ ఏ పొజిషన్స్లో ఉన్నాడు అన్నప్పుడు లెఫ్ట్ నుంచి మనం చెప్పాల్సి వస్తుంది, యాజ్ వెల్ యాజ్ రైట్ నుంచి కూడా చెప్పాల్సి వస్తుంది. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చూడండి. హౌ ఈజ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ అంటున్నా. హౌ ఈజ్ ఎఫ్ అంటున్నా రెస్పెక్ట్ టు హెచ్ అంటే అడిగేది ఎవరి గురించి? ఎఫ్ గురించి. ఎఫ్ పొజిషన్ ఏమో అంటున్నాడు, ఎక్కడి నుంచి? హెచ్ నుంచి అంటున్నాడు. ఇప్పుడు హెచ్ ఇక్కడ కదా ఉన్నారు, హెచ్ నుంచి ఏమొస్తుంది? ఫేసింగ్ హెచ్ ఫేస్ ఇలా ఉంది. లెఫ్ట్ అంటే ఏమొస్తుంది? ఇప్పుడు హెచ్కి ఇదేమొస్తుంది? లెఫ్ట్ అవుతుంది, ఎడం భుజం. 1 2 3 థర్డ్ లెఫ్ట్. ఇటు నుంచి ఇచ్చామనుకోండి 1 2 3 4 5 ఫిఫ్త్ రైట్ అనమాట. అలాగే హౌ ఈజ్ సేమ్ అంటున్నా. హౌ ఈజ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఈసారి హెచ్ కాకుండా ఏ అంటున్నా. ఏ అడిగేది ఎవరి గురించి? ఎఫ్ గురించి. కంపారిజన్ ఎవరితో? ఏ నుంచి. హౌ ఈజ్ అ పొజిషన్, హౌ ఈజ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఏ అంటున్నా. అడిగేది ఎవరి గురించి? ఎఫ్ గురించి. ఎఫ్ పొజిషన్ ఏంది? ఎక్కడి నుంచి? ఏ నుంచి. అప్పుడు మనం ఏం చెప్పాలా? ఏ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలా. ఏ వైపున? ఎడం వైపున చెప్పాలా, కుడి వైపు చెప్పాలా? ఏ నుంచుడు 1 2 3 4. సో ఏ నుంచి ఫోర్త్ లెఫ్ట్. అలాగే ఏ నుంచి కుడివైపు, కుడి భుజం కదా ఇట్లని చెప్పాలి. లెఫ్ట్ ఎడం వైపు నుంచి చెప్పినప్పుడు మనకేమొస్తుంది? ఏ నుంచి 1 లెఫ్ట్గా ఉంటాయి. 1 2 3 4 ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ ఏ. లేదు ఏ నుంచి ఎఫ్ ఎలా ఉన్నాడంటే ఈ పక్క నుంచి కూడా చెప్పాలి, కుడి పక్క నుంచి, కుడి భుజం నుంచి 1 2 3 4 ఫోర్త్ రైట్, ఫోర్త్ లెఫ్ట్ ఆర్ ఫోర్త్ రైట్ పొజిషన్. లేదు ఏ ఈజ్ ఫేసింగ్ హెచ్ ఎఫ్ అంటాం. సో ఫోర్త్ లెఫ్ట్ అన్నా ఒకటే, ఫోర్త్ రైట్ అన్నా ఒకటే, లేదా ఫేసింగ్ అని కూడా చెప్పచ్చు. ఏ ఈజ్ ఫేసింగ్ ఎఫ్, ఎఫ్ ఈజ్ ఫేసింగ్ ఏ. ఏని ఎఫ్ ఫేస్ చేస్తున్నాడు అంటే ఎఫ్ని ఏ ఫేస్ చేస్తున్నాడు లెక్క అనమాట. అలాగే జి అండ్ బి ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ అని చెప్తాం. అలాగే హెచ్ అండ్ సి ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్, ఎం అండ్ ఎన్ ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్. అలాగే హూ ఈజ్ ద నైబర్ ఆఫ్ హెచ్ అండ్ జీ అని చెప్పాం అనుకోండి. హూ ఈజ్ ద నైబర్ ఆఫ్ హెచ్ అండ్ జీ. హెచ్కి జీకి ఇద్దరికి కలిపి నైబర్ ఎవరంటే ఎం. హూ ఆర్ ది నైబర్స్ ఆఫ్ ఎం అంటే జీ అండ్ హెచ్ కానీ హెచ్ అండ్ జీ కానీ అట్లా. సరే, ఇక్కడ మనకి కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ జనరల్గా ఇస్తూ ఉంటాడు. ఎలా, అది ఏంది, ఎలా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ జీ అండ్ బి అని చెప్పాను అనుకోండి. ఈ స్ట్రక్చర్లో అంటే ఇలా చేసిన తర్వాత మనకి క్వశ్చన్స్ అడుగుతారు కదా. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ జీ అండ్ బి అంటారు. జీకి బీకి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే, జీకి బీకి మధ్యలో ఉన్నప్పుడు ఈ గ్యాప్ అని కావచ్చు, ఈ గ్యాప్ అని కావచ్చు. ఈ గ్యాప్లో ముగ్గురు ఉన్నారు. ఈ జీకి బీకి ఈ గ్యాప్లో ముగ్గురు, ఆ గ్యాప్లో కూడా ముగ్గురే ఉన్నారు. అంటే ఈక్వల్ నెంబర్. ఇక్కడ 3 అక్కడ 3 కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? 3 + 3 6 కాదు, సింగిల్ 3 వస్తుంది, ఈక్వల్. ఒకవేళ హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ ఎం అండ్ బి అని చెప్పి అడిగాను అనుకోండి. ఎంకి బీకి మధ్యలో, ఎంకి బీకి మధ్యలో అంటే ఇదైనా కావచ్చు, అదైనా కావచ్చు. చాలామంది ఈ రెండు చెప్తారు, తక్కువ ఉండేది కాదండి. ఎంకి బీకి అయినప్పుడు హౌ మెనీ మెంబర్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ ఎం అండ్ బి అంటే ఎంకి బీకి మధ్యలో గ్యాప్, అది ఇదైనా కావచ్చు, అదైనా కావచ్చు. ఈ పక్క ఎంత ఉన్నారు? 4 ఉన్నారు, ఈ పక్క 2 ఉన్నారు. ఇప్పుడు ఎట్లా సార్ ఆన్సర్ 4 or 2 అంటే క్వశ్చనే రాంగ్. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి జీకి బీకి అయినప్పుడు ఈ పక్క 3 ఆ పక్క 3 కాబట్టి ఆన్సర్ వచ్చింది. ఈక్వల్ నెంబర్ ఉన్నప్పుడు అన్ఈక్వల్ నెంబర్ ఉంటే ఆన్సర్ రాదు. మరి ఏం చెప్పాలి? వాడు క్వశ్చన్ మార్చేస్తాడు. ఎలా? ఆ క్వశ్చన్ చూడండి ఎట్లా ఉంది. సో హౌ మెనీ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇప్పుడు మనకి? హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ ఎం అండ్ బి. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ ఎం అండ్ బి. ఎంకి బీకి అయినప్పుడు ఈ పక్క 2 ఉంది, ఆ పక్క 4 ఉంది కాబట్టి అన్ఈక్వల్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఈక్వల్గా రావట్లేదు ఆన్సర్. అప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్ అడిగే విధానం మార్చాలి. ఎలా? ఇన్ క్లాక్ వైజ్ అని చెప్పాలి. ఒక్కోసారి ఇన్ యాంటీ క్లాక్ వైజ్ అని అడుగుతాడు. ఇలా అడిగితేనే ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు ఇద్దరు పర్సన్స్ మధ్య అన్ఈక్వల్గా ఉంటే. ఇప్పుడు ఎంకి బీకి మధ్య ఆ పక్కేమో 4 ఉన్నారు, ఈ పక్కేమో 2 ఉన్నారు. కాబట్టి క్వశ్చన్ అడిగే విధానమే రాంగు. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ ఎం అండ్ బి అని చెప్పాడు అనుకోండి, ఆన్సర్ రాదు. మరి ఏం చెప్పాలా? ఇన్ క్లాక్ వైజ్ అని చెప్తే ఒక ఆన్సర్ వస్తుంది, ఇన్ యాంటీ క్లాక్ వైజ్ అని చెప్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఇలా డైరెక్షన్స్ని ఇప్పుడు స్పెసిఫై చేయాలి. నేను చెప్పాను మీకు ఫస్టే. చాలామంది సర్కిల్లో లెఫ్ట్ బౌల్ రైట్ బౌల్ ఉన్నప్పుడు
క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవుతూ ఉంటారు డైరెక్షన్స్ పాటు, అది తప్పండి. సో మన బాడీని మూవ్ చేసుకుంటూ చేస్తే స్పీడ్ వస్తుంది, ఫాస్ట్ వస్తుంది. లెఫ్ట్ అయినప్పుడు మన లెఫ్ట్ మన భుజము, రైట్ అయినప్పుడు మన భుజం తీసుకొని మనం రెఫరెన్స్ చేసుకుంటూ వెళ్తే పజిల్ ఫాస్ట్గా వస్తుంది, స్ట్రక్చర్ కూడా ఈజీగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఈ సందర్భంలో మాత్రమే మనం డైరెక్షన్స్ పే చేస్తాం. సి ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిటెడ్ బిట్వీన్ ఎం అండ్ బి అని చెప్పాం అనుకోండి, ఎంకి బికి మధ్యలో ఉన్నప్పుడు ఇన్ క్లాక్ వైజ్ అంటున్నాడు ఎం అండ్ బి. ఫస్ట్ ఇచ్చింది ఎవరు? ఎం కదా. ఎం నుంచి క్లాక్ అంటే ఏమొస్తుంది? ఇట్లా ఈ గ్యాప్ వస్తుంది. ఎం నుంచి బి అంటే ఈ గ్యాప్ వస్తుంది, ఈ గ్యాప్ రాదు. ఇది ఎం నుంచి బి అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ అంటే ఏమొస్తుంది మనకి? ఎంకి బికి మధ్యలో అంటే 1 2 3 4 మెంబర్స్ వస్తారు ఎంకి బికి మధ్యలో క్లాక్ వైజ్ డైరెక్షన్లో. యాంటీ క్లాక్ అని అడిగడుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ ఎం అండ్ బి యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పాను అనుకోండి, ఎం నుంచి బీకి కదా మనకి, ఎం నుంచి బీకి ఏమొస్తుంది? 2 పర్సన్స్ వస్తారు. యాంటీ క్లాక్ అంటే ఇదయ్యా అలా. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఎలా అడిగే విధానం ఎలా ఉంటుంది జనరల్గా? నౌ సీ, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఎట్లా? ఈ సర్కిల్ని బేస్ చేసి అడిగే విధానం క్వశ్చన్స్. ఫస్ట్ ఏ ఇచ్చాడు, వాట్ కమ్స్ నెక్స్ట్ అంటాడు. ఫస్ట్ ఏ ఇచ్చాడు, నెక్స్ట్ హెచ్ ఇచ్చాడు, నెక్స్ట్ జీ ఇచ్చాడు, నెక్స్ట్ ఎన్ ఇచ్చాడు, తర్వాత ఏ లెటర్ వస్తుంది అంటాడు. ఇది ఆల్ఫాబెట్ సిరీస్ సంబంధించిన కాదు, సర్కిల్ని బేస్ చేసి అనమాట. సర్కిల్లో 4 లెటర్లు ఇచ్చేసి 5 లెటర్ వస్తుంది. అంటే ఈ ఉండే లెటర్స్ అంటే లెటర్స్ కాదు, పర్సన్స్ అనమాట వీళ్ళు. ఫస్ట్ ఏ పర్సన్ ఇచ్చాడు, ఏకి హెచ్కి ఏముంది చూడండి, ఇక్కడ ఏ తర్వాత హెచ్ ఇచ్చాడు, అంటే ఏకి హెచ్కి మధ్య 0 గ్యాప్ లేకుండా ఇచ్చాడు. మళ్ళీ హెచ్ తర్వాత ఏమి ఇచ్చాడు? జీ ఇచ్చాడు మనకి, హెచ్ నుంచి జీ. హెచ్ నుంచి జీ అంటే ఏమొస్తుంది? హెచ్కి జీకి మధ్య ఒక గ్యాప్, అంటే ఒక గ్యాప్ ఇచ్చాడు. అలాగే జీ నుంచి మళ్ళీ ఎన్ ఇచ్చాడు. జీ నుంచి ఎన్ అంటే ఇట్లా, జీకి ఎన్కి మధ్యలో 2 గ్యాప్లు ఉన్నాయి, 2 పర్సన్స్, అంటే 2 గ్యాప్ ఇచ్చాడు. 0 గ్యాప్, 1 గ్యాప్, 2 గ్యాప్. ఇప్పుడు ఎంత రావాలి మనకి? 3 గ్యాప్ రావాలి. ఎక్కడి నుంచి? ఎన్ నుంచి. ఎన్ తర్వాత మనము ఎన్ కాకుండా ఎన్ నుంచి 3, 1 2 3 వదిలేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తున్నప్పుడు? ఎం వస్తుంది. అంటే ఇది ఆల్ఫాబెట్ లెటర్స్ కాదండి. క్వశ్చన్లో మనకి ఇలా సర్కిల్లో ఇచ్చేసినప్పుడు దీన్ని బేస్ చేసి నెక్స్ట్ ఏమొస్తుందో అడుగుతాడు. అంటే సిరీస్ అంటాము. ఇలా మనకి అడిగే పాసిబిలిటీ ఉంది. ఒక్కోసారి మనకి అది క్వశ్చన్ అయ్యా, ఫస్ట్ ఏ వచ్చాడు, మళ్ళీ హెచ్, మళ్ళీ జీ, మళ్ళీ ఎన్, మళ్ళీ ఏ పర్సన్ వస్తాడు ఈ సర్కిల్లో ఉండే పర్సన్లోనే అలా ఇస్తాడు. ఒక్కోసారి మనకి అదే సిరీస్ పైన ఎడ్ చేస్తాడు చూడు, ఏ ఎఫ్ ఏఎఫ్ ఇచ్చాడు, అలాగే హెచ్సి ఇచ్చాడు, ఎంఎన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమొస్తుంది అంటున్నాడు. ఆల్ఫాబెట్ సిరీస్ కాదు ఇది, సర్కిల్ అరేంజ్మెంట్లో ఆ పర్సన్స్ని యొక్క సీక్వెన్స్ లాగా ఇచ్చాడు. ఏఎఫ్ అంటే అర్థమైంది, ఫస్ట్ ఏతో స్టార్ట్ చేశాడు. ఏఎఫ్ అంటే ఏమొస్తుంది? ఏకి ఫేసింగ్ అనమాట. అంటే ఫస్ట్ ఏతో స్టార్ట్ చేసి ఏకి ఎఫ్ ఇచ్చాడు. ఏఎఫ్ ఒక పేరు, అంటే ఫేసింగ్ పర్సన్స్ అనమాట ఇద్దరు. ఏఎఫ్ పేరు, ఫేసింగ్ పర్సన్స్. మళ్ళీ ఎవరిని ఇచ్చారు? హెచ్ ఇచ్చాడు. హెచ్ అంటే ఏంది? ఇక్కడి నుంచి ఇట్లా పోతున్నాడు, లెఫ్ట్లో పోతున్నాడు. హెచ్ ఇచ్చిన హెచ్కి ఆపోజిట్ ఎవరు? సి, హెచ్సి. మళ్ళా అంటే ఏ నుంచి లెఫ్ట్ వెళ్తున్నాడు. ఫస్ట్ ఏ అయిపోయింది, మళ్ళీ ఏఎఫ్ అయిపోయింది, మళ్ళీ హెచ్సి అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ హెచ్ నుంచి లెఫ్ట్ ఎవరు అంటే ఎంఏ కదా, సో ఎంఎన్ ఇచ్చాడు, ఎంఎన్. నెక్స్ట్ ఎవరు వస్తారంటే మనకి ఏమొస్తుంది? జీ రావాలి, జీకి ఆపోజిట్ బి రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? జీబీ. సో ఇది ఆల్ఫాబెట్ లెటర్స్ సంబంధించిన కాదు, సీటింగ్ అరేంజ్మెంట్లో సీక్వెన్స్ ఫార్మేషన్. ఒకవేళ ఇంకో క్వశ్చన్ చూద్దాం, ఇది సిరీస్ సంబంధించింది. ఒకవేళ అనాలిసిస్ ఇస్తాడు ఒక్కోసారి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనాలిసిస్? క్వశ్చన్ ఇస్తాడు, క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాడు, మళ్ళీ క్వశ్చన్ ఇస్తాడు, వీ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్. అది ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ అనుకోండి. క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడంటే మనకి ఏ ఇచ్చాడు, ఏ నుంచి జీ ఇచ్చాడు, అలాగే ఎఫ్ ఇస్తున్నాడు, ఎఫ్కి ఏమొస్తుంది. అంతేగాని ఆల్ఫాబెట్ లెటర్ ఏ అంటే 1, జీ అంటే 7, అది ఆల్ఫాబెట్ సంబంధించింది కాదు. ఈ స్ట్రక్చర్లో ఒక ప్యాటర్న్ ఇచ్చాడు అనాలిసిస్గా. సో విచ్ కమ్స్ ఫర్ ఎఫ్ అంటున్నాడు. సో
ఏ అనే పర్సన్కి జీ వచ్చాడు, ఎఫ్ అనే పర్సన్కి ఎవరు వస్తారు ఈ అరేంజ్మెంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇక్కడ ఉంది కదా, ఏకి జీ ఎలా వస్తాడు,